హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలమ్మ మీడియా. మనలో ఎంతమందికి తెలుసు ఈ చిత్రంలో కనిపిస్తున్న సంఘటన జలియన్ వాలాబాగ్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఆధునిక భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని. ఈ సంఘటన గురించి సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారు నిర్వహిస్తున్న హరిజన పత్రికయందు ఒక వ్యాసం వెలువడిందని. ఆ వ్యాసము ఇప్పుడు మనం చిత్రంలో చూస్తున్నది. మహాత్మా గాంధీ గారి హరిజన పత్రికలో ఈ వ్యాసాన్ని బట్టి జాతీయ స్థాయిలో ఈ సంఘటనకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ చిత్రంలో కనిపిస్తున్న పార్కు స్వాతంత్ర స్మారక చిహ్నంగా ఏర్పాటు చేయబడింది. ఇక్కడికి వచ్చేంత వరకు నాకు ఇదేంటో తెలియదు. విదురాశ్వత్థం గుడికి వచ్చిన నేను కాఫీ కోసం నందిని కాఫీ షాప్కి వచ్చినప్పుడు ఈ బోర్డు చూసి ఏముందో చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వీరభూమి, వీరసౌధ చూసిన తర్వాత నా ఒళ్ళు గగుర్పడిచింది. వెంటనే నేను దీనిపై వీడియో చేయాలని వీడియో తీయడం ప్రారంభించాను. ఈ విదురాశ్వత్థం గ్రామము కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్ళాపూర్ జిల్లా గౌరీబిదనూర్ తాలూకాలో ఉంది. గౌరీబిదనూర్కి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్కు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు భారతదేశమంతటా ఏప్రిల్ 25, 1938వ తేదీన భారతదేశ వ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించుటకు సిద్ధమయ్యారు. అది గమనించిన బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఆంధ్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఇరువైపులా భారత జాతీయ కాంగ్రెస్ నాయకులని నిర్బంధంలోనికి తీసుకున్నారు. ఏప్రిల్ 19వ తేదీనే ఇరువైపుల నాయకులు నిర్బంధంలో ఉండటం వల్ల ఆంధ్ర, కర్ణాటకకు చెందిన ప్రజలు నాయకులు లేకుండా ధ్వజ సత్యాగ్రహ పేరుతో జెండా పండుగను విదురాశ్వత్థంలో 25 ఏప్రిల్ 1939వ తేదీన అసంఖ్యాకంగా గుమికూడినారు. వారి సంఖ్య దాదాపు 1000 మంది ఉండవచ్చు. విదురాశ్వత్థం గ్రామంలో గుడి వెనక పినాకినీ తీరంలో విశాలమైన ప్రదేశంలో అసంఖ్యాకమైన జాతీయవాదులు 144 సెక్షన్ అమలులో ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి సిద్ధమయ్యారు. త్రివర్ణ పతాకం ఎగురవేయుతుండగానే బ్రిటిష్ పాలనాధికారుల ఉత్తర్వుల మేరకు గౌరీబిదనూర్ ఇన్స్పెక్టర్ బసప్ప గారు కాల్పులు జరుపుటకు పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు అందుకున్న పోలీసులు మనము చూస్తున్న ఈ వీరభూమి ప్రాంతంలోనే నిరాయుధులైన ఉద్యమకారులపై పోలీసులు 90 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 32 నుండి 35 మంది వరకు స్వాతంత్ర సమరయోధులు మరణించారని తెలుస్తుంది. అలాగే 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే భారతదేశం యావత్తు భగ్గుమన్నది. ఈ విషయం తెలుసుకున్న అగ్రస్థాయి జాతీయ నాయకులు సమావేశమై మహాత్మా గాంధీ గారి సలహా మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు ఆచార్య కృపలానీజీ గారిని మనం చూస్తున్న ఈ ప్రదేశంలో జరిగిన మారణకాండను చూడడానికి పంపించారు. ఇక్కడ మనం చూస్తున్నవి అమరవీరుల స్మారక స్తూపాలు. ఇక్కడనే అనేక మంది పోలీస్ కాల్పులలో అసువులు బాశారు. మనం ఇక్కడ చూస్తున్నది పోలీసు కాల్పుల్లో మృతి చెందిన అమరవీరుల స్మారక చిహ్నంగా నిర్మించబడిన వీరసౌధ. ఇందులో భారతదేశ స్వాతంత్రాని కోసం ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను అర్పించిన ఆ సంఘటనలను చిత్రాల రూపంలో ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇందులోని స్వాతంత్ర సమర దృశ్యాలను చూస్తే మనకు ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది. అయితే అనుమతి లేనందువల్ల ఆ చిత్రాలను వీడియో చేయలేకపోయాను. అయినా బయట నుంచే లోపలి దృశ్యాలను చూద్దాం. ఈ గ్యాలరీలో 104 చిత్రపటాలు ఉన్నాయి. వాటిలో స్వదేశీ రాజుల యుద్ధాలతో కూడినవి, అలాగే బ్రిటిష్ వారిపై తిరగబడిన అల్లూరి సీతారామరాజు మరియు ఆదివాసీ తెగల నాయకులు బ్రిటిష్ వారితో జరిపిన పోరాటాల యొక్క చిత్రాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. మనం ఈ చిత్రంలో చూస్తున్న వ్యక్తి శ్రీ బి గంగాధరమూర్తి గారు. వీరు గౌరీబిదనూర్ నేషనల్ కాలేజీలో
ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసేవారు. వీరు ఈ విధురాశ్వత్వంలో జరిగిన పోలీసు కాల్పులపై ఇంగ్లీష్లో రాసిన పుస్తకం పేరు ద ఫర్గటన్ జలియన్ వాలాబాగ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే పుస్తకాన్ని వీరు రాశారు. నమస్కారము. మన విధురాశ్వత్వము స్వాతంత్ర పోరాట వీరుల స్థలంలో గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయంలో రీసెర్చ్ చేసేదానికి విద్యార్థులు, ఆఫీసర్సు, మళ్ళీ కర్ణాటక, ఆంధ్ర వాళ్ళు ప్రతి ఒక్కరు స్కూల్ పిల్లలు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేస్తారు. మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటారు. సుమారు 5,000 పుస్తకాలు ఉండవు ఇక్కడ. ఏమంటే స్వాతంత్రం గురించి పుస్తకాలు ఉండవు. మనం చూస్తున్న ఈ భవనం వీరసౌధలోని ఒక భాగం. ఇది వీరసౌధలో గ్రంథాలయ విభాగం. ఈ గ్రంథాలయంలో దాదాపు 5,000 పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ భారతదేశ స్వాతంత్ర సమరం గురించి రాసిన పుస్తకాలే. భారతదేశ స్వాతంత్ర సమరం గురించి ప్రముఖులైన రచయితలు రాసిన ఈ పుస్తకాలపై పరిశోధనలు చేయుటకు పరిశోధక విద్యార్థులు మరియు సాధారణ విద్యార్థులు కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ గ్రంథాలయం ఎంతో ప్రశాంతంగా మౌనమునిలా పాఠకులకు అపారమైన సమాచారాన్ని, జ్ఞానాన్ని అందిస్తుంది. ఇటువంటి గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు మనం తప్పకుండా అభినందనలు తెలియజేయవలసిందే. ఈ ఆడిటోరియంలో ప్రత్యేక సందర్భాల్లో స్వాతంత్ర సమరానికి సంబంధించిన చిత్రాలు, నాటకాలు ప్రదర్శింపబడుతుంటాయి.